హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను దొండకాయ టమాటో కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను బాండీ పెట్టుకున్నాను. బాండీలో నేను నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. మనం ఎండుకారం కూడా వేస్తాం కాబట్టి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోతుంది. ఇవి బాగా వేగిపోవాలండి. కొంచెం పచ్చిమిరపకాయలు బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది కదా, ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఇలా బాగా వేగాలండి. ఇప్పుడు తగిన ఉల్లిపాయలు, నేను ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్దదే, అది తరిగి పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మనం దొండకాయ వేపుడు అలాంటివి చేసుకుంటూ ఉంటాము. మ్యాక్సిమం ఫ్రై అయినా చేసుకుంటాం, ఉల్లిపాయ వేస్ట్ చేసుకుంటాం, లేదా నార్మల్గా ఫ్రై చేసుకుంటాం, లేదా కొబ్బరి వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది మాత్రం చక్కగా మనం టమాటో వేస్ట్ చేసుకుంటున్నాం. కొంచెం ముద్ద కూరలా ఉంటుందన్నమాట. సో అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకండి ఎవరు నా వీడియోస్ చూడట్లేదు? వ్యూస్ బాగా తగ్గిపోయాయి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏంటి, ఎందుకు నచ్చట్లేదా? ఒకసారి చెప్పండి. ఏంటి, చేసినవే చేస్తున్నానని కాదు కదా, నేను మామూలుగానే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటుందనే నేను స్టార్ట్ చేశాను. సో మా ఇంట్లో ఏం చేసుకుంటున్నానో అది నేను మీకు చూపిస్తున్నాను. సో అది మీకు చూపిస్తే మీకు ఎవరికైనా బాగుంటుంది కదా అని. ఒక నిమిషం. చూసారు కదండి, బాగా వేగిపోతుంది. మనం ఉల్లిపాయలు వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఆ ఫ్లేవర్ మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ వేసుకోక్కర్లేదు, అయినా కొంచెం వేసేసాను, చాలా కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తే మనకి కూర మసాలా కూరలాగా అనిపిస్తుంది. సో ఇది బాగా వేగిపోయి ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటోలు వేసేసుకుందాం. కొంచెం టమాటోలు ఎక్కువే వేసుకోండి. ఉల్లిపాయలు అంటే ఒకటి తీసుకున్నా పర్వాలేదు, టమాటోస్ మాత్రం 2 తీసుకోండి పెద్దవి. ఎందుకంటే ఆ ట్యాంగినెస్ అనేది ఆ కూరలోకి వెళ్తుంది. సో తప్పకుండా 2 మాత్రం వేసుకోండి. ఇవి వేసుకుని ఇలా పూర్తిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయలు, ఆ టమాటో అనేది కలిసిపోవాలి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గాలండి. టమాటోస్ బాగా మగ్గిపోయాక అప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది, దగ్గరగా వచ్చేసింది కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర మాత్రం అద్రిపోతుంది. సో అయిపోయిందండి, కూర అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు. ఏదో ఆర్భాటం పడిపోక్కర్లేదు. ఏమైనా మసాలాలు వేసుకోవాలా, ఆఖరికి మనం గరం మసాలా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసేసుకుంటే, ఎందుకంటే ధనియాలు ఉన్నాయి ఆ పౌడర్లో, చక్కగా మిరియాలు ఉన్నాయి, జీలకర్ర ఉన్నాయి, నువ్వులు వేసిన పౌడర్ వేశాను. సో అన్నిట్లోనూ కొన్ని మనకి మసాలాకి ఏవైతే సంబంధించాలో అవన్నీ వేసేసాను కాబట్టి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది కూర. చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదని చెప్పాను. వేడివేడి అన్నంలో చక్కగా ఈ కూర అన్నం తినేసేయండి. ఏ రసమో ఏదో పెట్టేసుకోండి, అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉన్న దొండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. నాకు వ్యూస్ తగ్గిపోయాయి, కొంచెం వ్యూస్ పెంచండి, అందరికీ చెప్పండి చూడమని. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ చెప్పండి నా ఛానల్ని సపోర్ట్ చేయమని, ప్రమోట్ చేయమని. ఓకేనా? ఇంతకన్నా నేనేం అడగట్లేదు. సో ఇది మాత్రం మీరు చేసుకుని తప్పకుండా నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి. 40-50% వేగిపోయాయండి, మగ్గిపోయాయి బాగానే. ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకుందాం. చాలా 1/2 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఎందుకంటే ఇంకొంచెం మగ్గాలి, కొంచెం కసకసమంటున్నాయి కదా, 40-50% మగ్గాయి కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకున్నాం కాబట్టి మగ్గుతూ ఉంటాయి. అప్పటి లోపల నేను కొంచెం ఉప్పు వేసేస్తాను.
ఉప్పు వేసేసి మగ్గడానికి ఉంచేస్తాను, సో దట్ అది తొందరగా మగ్గిపోతుంది. ఇంకో 2-3 విడతలు పట్టొచ్చండి. 2-3 విడతలు అయ్యాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. కూర మాత్రం చాలా బాగుంటుంది. అసలు మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వేడివేడి అన్నంలో తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. నాకు రేంజ్ అనేది బాగా అలవాటు అయిపోయింది కదా, మీరు అలవాటు పడిపోండి. చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. సో చిప్స్ కానీ ఏమైనా ఉంటే నంచుకొని తింటే బాగుంటుంది. అస్తమానం వేపుడు కాకుండా ఇలా గ్రేవీ కూర తింటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కసారి మగ్గడానికి పెట్టేస్తానండి, మూత పెట్టేసుకుంటాను. 2-3 విడతలు అయ్యాక చాలా బాగా మగ్గిపోతుంది. అప్పుడు మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఉడికిపోయింది. మంచిగా మనకి ఎలా కావాలో అలా ఉడికిపోయాయి దొండకాయ ముక్కలు. అలాని కసకస ఏమీ లేదు, చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. ఆవాలు మెంతుల పొడి ఉంటుంది కదండి, అది వేసేసాను నేను. ఆవాలు మెంతుల పొడి, అలాగే ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం, కొంచెం ఉప్పు పడుతుంది. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవి కొంచెం గ్రైండ్ చేసిన పౌడర్. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవి గ్రైండ్ చేసిన మిరియాలు వేసి కొంచెం గ్రైండ్ చేసిన పౌడర్. అలాగే ధనియాలు, జీలకర్ర, కొంచెం నువ్వులు అవి వేసి గ్రైండ్ చేసిన పౌడర్, అది కూడా వేసేసాను. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి చేసిన పౌడర్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా ఉడుకుతున్న టైంలోనే మనం కొంచెం కారం వేసేసుకోవాలి. కనిపిస్తుంది కదా. సో కారం వేసేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకోవాలి. నేను ఇంకొంచెం కారం పడుతుంది అనుకుంటున్నాను, ఇంకొంచెం కారం వేసేసాను, చాలు ఎక్కువ. ఇది ఒక్క నిమిషం మళ్ళీ ఈ కూర అంతా మగ్గాలన్నమాట. ఈ మనం ఏమేమి పౌడర్స్ వేసామో దాంట్లో ఇది మగ్గాలి. ఇది ఒకసారి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది, దగ్గరగా వచ్చేసింది కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో కరివేపాకు, అలాగే ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర మాత్రం అద్రిపోతుంది. సో అయిపోయిందండి, కూర అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు. ఏదో ఆర్భాటం పడిపోక్కర్లేదు, ఏమైనా మసాలాలు వేసుకోవాలా, ఆఖరికి మనం గరం మసాలా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసేసుకుంటే, ఎందుకంటే ధనియాలు ఉన్నాయి ఆ పౌడర్లో, చక్కగా మిరియాలు ఉన్నాయి, జీలకర్ర ఉన్నాయి, నువ్వులు వేసిన పౌడర్ వేశాను. సో అన్నిట్లోనూ కొన్ని మనకి మసాలాకి ఏవైతే సంబంధించాలో అవన్నీ వేసేసాను కాబట్టి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది కూర. చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదని చెప్పాను. వేడివేడి అన్నంలో చక్కగా ఈ కూర అన్నం తినేసేయండి. ఏ రసమో ఏదో పెట్టేసుకోండి, అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉన్న దొండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. నాకు వ్యూస్ తగ్గిపోయాయి, కొంచెం వ్యూస్ పెంచండి, అందరికీ చెప్పండి చూడమని. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ చెప్పండి నా ఛానల్ని సపోర్ట్ చేయమని, ప్రమోట్ చేయమని. ఓకేనా? ఇంతకన్నా నేనేం అడగట్లేదు. సో ఇది మాత్రం మీరు చేసుకుని తప్పకుండా నా కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.